అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం. నేను కిలికియాలోని తర్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమ్లియేలు పాదాల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడినై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గూర్చి ఆసక్తుడినై ఉండి. చదవబడిన వాక్యాన్ని కొద్దిసేపు మనము ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యంలో దాదాపు 2 సంవత్సరాలుగా మనం ధ్యానిస్తున్నాం. ఈ 2 సంవత్సరాలుగా ఎన్నో విషయాలు అపోస్తలుడైన పౌలు కోసం నేర్చుకుంటూ ఈ రోజున మనం 22వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఈ 22వ అధ్యాయంలో తన గురించి ఈజ్ టాకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్, తన కోసం చెప్తున్న మాటలు ఏమని చెప్తూ ఉన్నారంటే, నేను కిలికియాలో తర్సులో పుట్టినవాడిని, పైగా నేను యూదుడను, అదే సమయంలో నేను ధర్మశాస్త్రాన్ని లా అంటాం. ధర్మశాస్త్రము అంటే లా. ఈ ధర్మశాస్త్రాన్ని గమ్మలియేలు అనే ఒక అధికారి అయిన గురువైన మత గురువు దగ్గర నేను నేర్చుకున్నాను అని, ఆయన ఎక్కడ నేర్చుకున్నాడో అనే విషయాన్ని చెప్తూ వచ్చారు. ఏమైనా మార్పు చేసే సౌండ్. ఈ గమ్మలియేలును మనం గమనిస్తే ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించే గురువుగా మనము గమనిస్తూ ఉంటాం. బైబిల్లో మనం చూస్తే 5వ అధ్యాయము, అదే అపోస్తుల కార్యములు 34వ వచనం నుండి చూస్తే గమలియేలు కోసం మనం గమనిస్తాం. మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ఈ గమలియేలు దగ్గర ఏం నేర్చుకున్నాడు ఆయన చెప్పాలి. ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నట్లు మనం గమనిస్తాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన ఎలా నేర్చుకున్నాడు అనంటే ఆసక్తిపరుడై. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, చాలామంది యూదులు మనం 20వ అధ్యాయం వరకు చూస్తాం. 21వ అధ్యాయం నుంచి చాలామంది వ్యతిరేకులతో బయలుదేరిపోయారు. ఇంతకు ముందు లేరా అంటే ఉన్నారు. అనేక మంది యూదులు ఎలాగైనా ఇతన్ని చంపాలి, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని, ఆయన సత్యం చెప్తున్నప్పటికీ కూడా అతని మీద బ్లేమ్, ఒక నింద మోపి ఎలాగైనా ఆయనను హింసించాలి, చంపాలి, చెరసాలకు వెయ్యాలి, అధిపతుల దగ్గర తీసుకొని వెళ్ళాలి అని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్న సమయాలలో తన కోసం ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏం చెప్తున్నాడో అధికారుల ముందు, అనేక మంది వ్యతిరేకుల ముందు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఐ యామ్ ద జ్యూ, నేను యూదుడను. అదే సమయంలో నేను గమలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడను. మీరు ఏ విధంగా అయితే ఆసక్తులై ఉన్నారో అట్టి ఆసక్తి నాకు కూడా ఉంది అనే మాటను చూస్తాం. ఈరోజు ఈ పోర్షన్, ఈ వర్స్ నుండి లేకపోతే ఈ వచనాల నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు పరిచర్యకు రాకముందు, బిఫోర్ ఈ ఎంటర్ ఇన్ టు ద మినిస్ట్రీ, అంటే దేవుడు పిలిచిన తర్వాత పరిచర్యకు రాకముందు ఆయన దేవుని మాటలు ధర్మశాస్త్రాన్ని గురువుల దగ్గర నేర్చుకున్నట్లు మనం చూస్తాం. అంటే నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను 2019లో నేను మీ మధ్య వాక్యాలు చెప్పడం ప్రారంభించాను. అంటే ఫుల్ టైం, అయితే మీతో పాటు ఉంటూ. అంతకుముందు 2014 నుండి కూడా నేను బయట ఉన్నాను, లేదా బైబిల్ కాలేజీలో నేర్చుకుంటూ ఇలా ఉన్నాను. అంటే పరిచర్య అనేది ప్రారంభించే ముందు నేను కూడా నేర్చుకొని వచ్చినట్లుగానే అపోస్తలుడైన పౌలు పరిచర్యకి వెళ్ళే ముందు కావలసిన జాగ్రత్తలు, పరిచర్యకి వెళ్ళేక ముందు తెలుసుకోవాల్సిన విషయాలు, పరిచర్య చేసే ముందు ప్రిపేర్ అవ్వాల్సిన విషయాలలో ఆయన కూడా ఎంతగానో తర్ఫీదు పొంది, ఆయన కూడా నేర్చుకొని, ఆయన కూడా లేకపోతే ధర్మశాస్త్ర గ్రంథంలో పట్టు సంపాదించి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా, మీ వల్ల నేను కూడా ఆసక్తినై ఉన్నాను అని ఆసక్తి కలిగిన వారితో పాటు ఆయన కంపేర్ చేసుకుంటూ మాట్లాడిన సందర్భం.
అయితే ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి అని మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ ఉన్న కూర్చున్న మనందరికీ మనకు ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఏ విషయాలపై ఆసక్తి? ఆసక్తులు 2 రకాలు ఉన్నాయి. కొంతమంది పాడు చేసుకుంటే, తమ జీవితాలు పాడు చేసుకునే వాటిపై ఏం చూపిస్తారు? చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. నేను కఠిన ఐఏఎస్ క్వశ్చన్లు ఏమైనా అడుగుతున్నానా? ఏమన్నా చూసారు ఎప్పుడన్నా? ఐఏఎస్ ఇంటర్వ్యూ చూస్తే బుర్రపాడైపోద్ది అనమాట. ఆన్సర్ ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. అంత క్రిటికల్గా ఏమి లేదు కదా. రెండు విధాలమైన ఆసక్తులు మనకు కనిపిస్తాయి. ఒకటి, ప్రతి వారు కొన్ని విషయాల మీద ఆసక్తి ఉంటుంది. అది వారి జీవితాన్ని పాడు చేసుకునే ఆసక్తి. 2, వాక్యంలో చూస్తే, వాక్యానుసారంగా చూస్తే అపోస్తలుడైన పౌలుకున్న ఆసక్తి ఏంటో తెలుసా? ఈ వాంట్ టు లెర్న్ వర్డ్ ఆఫ్ గాడ్, ఈ వాంట్ టు లెర్న్ టీచింగ్ ఆఫ్ ద లా. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క గ్రంథాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి ఉంది. దేవుని వాక్యంలో మనం చూస్తే ఈ ఆసక్తి తనను పాడు చేసేదా? ఈ ఆసక్తి తన జీవితాన్ని లేకపోతే పాడు చేసే, లేకపోతే ఆసక్తి ఆయన కలిగి ఉన్నాడంటే లేదు. ఆయన ఆసక్తి దేనికోసం ఆసక్తి కలిగి ఉన్నాడంటే తన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, ఈ లోకంలో బయట కూడా ఎలా బ్రతకాలో అనే దానికి ఈ ధర్మశాస్త్రం వాక్యము మనకెంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి దానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు. కనుక ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ విషయాల మీద ఉండాలనేది మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాను. 2 రకాల ఆసక్తులు కనిపిస్తున్నాయి కదా. అందులో ఒక రకమైన ఆసక్తిని మనం చూస్తే, మనం ఎప్పుడు కూడా దైవ గ్రంథం మీద, దేవుని యొక్క వాక్యం మీద తప్పకుండా మనకు ఆసక్తి అనేది ఉండాలి. ఇక్కడ కూర్చొని చాలామంది ఎల్కేజీ నుంచి ఎన్ని కేజీలు చదివిస్తామో మనకు తెలియదు. ఏంటండి, ఎల్కేజీ అప్పుడే 3 కేజీలు బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నాడు. దేనికోసం? లోక సంబంధమైన సెక్యులర్ స్టడీస్, లోక సంబంధమైన జ్ఞానం. నెససరీయా, అవసరమా అంటే ఎస్, అది అవసరమే. అదే సమయంలో దైవ సంబంధమైన జ్ఞానం కూడా అవసరం. ఈరోజు లోక సంబంధమైన జ్ఞానానికి ఎన్నో తరగతులు, ఎంతో సమయాన్ని, ఎంతో ఖచ్చితంగా టైం ఫాలో అవుతూ, సమయానికే వెళ్ళకపోతే టీచర్ కూడా బయట నుంచో పెడేస్తాడు. అందుకని క్రమాన్ని పాటిస్తాం. ఇంత క్రమాన్ని పాటిస్తున్న మనము వాక్యం పట్ల మనం ఇస్తున్న సమయం ఏంటి? నువ్వు ఇస్తున్న ఆసక్తి ఏంటి? ఎన్నో కేజీలు చదివాం, ఎంతో చదువు లేకపోతే బిఎస్సీ అనో, లేకపోతే ఎంఎస్సీ అనో, లేకపోతే పిహెచ్డి అనో, లేదా పీజీ అనో, నా చదువు ఇంతండి అని చెప్పుకుంటున్నాం. కానీ బైబిల్ ఒకసారన్నా చదివావా? ఈరోజు బైబిల్ ఒక్కసారన్నా మనం ధ్యానించామా అనే పరిస్థితికి వస్తే ఈరోజు మన మొఖాలు చెప్పేస్తే మనం చదవలేదని. ఈరోజు మనం గమనిస్తే, కానీ అపోస్తలుడైన పౌలు ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏంటో తెలుసా? ఆయనకున్న ఆసక్తి ఏంటో తెలుసా? దేవుని మనసును తెలుసుకోవాలి, దేవుని వాక్యం తెలుసుకోవాలి, దేవుని గ్రంథంలో నేను గ్రిప్ సాధించాలి అని ఒక తృష్ణ, ఆశ కలిగి ఆయన వాక్యాన్ని చదివాడు. ఇన్ని సంవత్సరాలు వచ్చే ఒకసారి కూడా బైబిల్ చదవకపోతే మన జీవితం మన శుద్ధ వేస్ట్గా వెళ్ళమని లెక్క. అంటే నువ్వు ఎంత చదువుకున్నా పర్లేదు, కానీ ఒకసారి కూడా వాక్యాన్ని బైబిల్ చదవలేదంటే దేవుని దృష్టిలో మన అంత వేస్ట్గా ఎవడో ఉండడు. అంత ప్రాముఖ్యమైన గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా అనేది ఒకసారి మనం గమనించాలి. ఎన్నో సందర్భాల్లో చెప్తూ వస్తూ ఉంటాను, ఈ గ్రంథం ఇప్పుడు 200 లేదా 300 లేదా 500 మనకు లభిస్తుందే, కానీ ఒకప్పుడు ఈ గ్రంథాన్ని కోటేశ్వర్లే కొనేవారు. కోట్ల రూపాయలు ఉంటే కానీ ఇది కొనుక్కోవడం అసాధ్యం. అలాంటి గొప్ప వ్యక్తులు, బిల్ గేట్స్ అనేవాళ్ళు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒకప్పుడు కోట్ల రూపాయలు ఎట్టుకున్నారు. దీన్ని ఒక 100లకు వస్తే దాని విలువ మనకు అర్థం కాలేదు అని నేను తెలియచేయగలను. పైగా ఈరోజు మనం గమనించగలిగితే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒకసారి మనం చూస్తే, ఈ బైబిల్ మనం చూస్తే చిరిగిపోయి ఉంటున్నాయి బైబిల్స్. ఏంటంటే లోపల బయట మొత్తం ఏమైపోతున్నాయి? మొత్తం చింపేస్తున్నాం. అంటే ఒక పిచ్చి పుస్తకం కింద తయారు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు మనం మనసు పెట్టి ఆలోచించేద్దాం. మన బట్టలు చిరిగిపోతే వేసుకుంటామా?
బట్టలు చిరిగిపోయింది, మన షర్ట్ చిరిగిపోయింది, లేదా మన డ్రెస్సు చిరిగిపోయింది, లేదా మన శారీ చిరిగింది, వేసుకొని వచ్చేస్తామా? ఎంత అవమానంగా ఫీల్ అయిపోతాం మనం. అయ్యో ఇది వేసుకుంటే చీప్గా తక్కువగా చూస్తారు కదా అని మనం ఏం చేస్తామంటే వెంటనే షాప్ దగ్గరికి వెళ్ళి మనము నూతన వస్త్రాలు కొనుక్కుంటాం. కానీ బైబిల్ ఎన్నో సంవత్సరాలు నమ్ముకున్నాం, వాడే కొలుదూరు నలుగుతుంది, నలిగింది కదా అని కొంచెం ఏదో పక్కన పెట్టుకో, బైబిల్ అయినా తీసుకుంటున్నావా? లేదు. దాన్నే మొత్తం ఏమైపోద్దంటే ఓ పొట్లాగా తయారు చేసేస్తాం మొత్తాన్ని. బైబిల్ గ్రంథం చాలా ఖరీదైన పుస్తకం నీ చేతికి వచ్చింది. అలాంటి దాన్ని ఎంత గౌరవించాలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నీవు, నేను, మనమందరం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు కానీ నేను కానీ, ఈవెన్ దేవుని యొక్క వాక్యం పట్ల గొప్పతనము, వాక్యం గురించి గొప్పతనం తెలిసినప్పుడు, నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు దీని గొప్పతనం నాకు తెలిసిన తర్వాత 10కి 10 గంటలకి లైట్స్ అన్నీ ఆఫ్ చేయాలి రూమ్లో. అది కంపల్సరీ అనమాట. లైట్స్ ఆఫ్ చేయకపోతే ఫైన్ ఉంటుంది. కానీ మాకు మొబైల్స్ ఉండేవి, దాంతో సమయాన్ని వేస్ట్ చేసుకునే వాళ్ళు కొంతమంది. అయితే నేను మాత్రం ఫ్లాష్ లైట్ వేసుకొని మంచం కింద దగ్గర కూర్చొని బైబిల్ తీసి ధ్యానించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి ఆసక్తి. నేను ఎందుకు వెళ్ళాను బైబిల్ ట్రైనింగ్కి? ఏదో కాలక్షేపణకు కాదు. నేను వెళ్తుంది బైబిల్ ట్రైనింగ్ ఎందుకు ఏదో ఎవరినో చూసుకోవడానికో, పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అది అని చెప్తున్నాను, ఎవరినో చూసుకోవడానికో చేసుకోవడానికి కాదు వెళ్ళింది దేనికనంటే మనం నేర్చుకోవడానికి వెళ్ళాం. ఆ సమయం మళ్ళీ మనకు రాదు. కనుక మనం నేర్చుకోవాల్సిన టైంలో మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గమనించగలిగితే లక్షల రూపాయలు నేను కట్టాను చదువుకోవడానికి. నేను అంటున్నాను, సత్యం అనేది ప్రసంగి గ్రంథంలో చూస్తే ఒకసారి మీరు చూడండి. ప్రసంగి గ్రంథము సత్యం అనేది బహు లోతుగాను బహు దూరంగా ఉన్నట్టు 7వ అధ్యాయం 24వ వచనం ఉంది. దాన్ని గైకునుడు వాడు ఎవరు? చదువుదామా ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. సత్యమైనది. సత్యం అంటే ఏంటండి? వాక్యం. సత్యమైనది ఎక్కడ ఉందట? దూరముగాను బహు లోతుగాను ఉంది. దాన్ని పరిశీలన చేయవాడెవడు? పరిశీలన చేయాలంటే ఏం చేయాలి? అరమరలో పెట్టాలా? పరిశీలన చేయాలంటే ఏం చేయాలి? పరిశీలన చేయాలంటే చదవాలి. వీ హ్యావ్ టు రీడ్, వీ మస్ట్ రీడ్. మనం తప్పకుండా చదవలసింది. పరిశీలన చేయాలి. పరిశీలన చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆ లోతు ఏదైతే ఉందో అది బయటపడుతుంది, ఆ దూరం ఏదైతే ఉందో అది దగ్గర అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ అనేది మహాసముద్రం లాంటిది. సంగీతం మహాసముద్రం అంటారు, అది వాస్తవమే. అదే సమయంలో వాక్యము కూడా మహాసముద్రం. నువ్వు ఎన్ని బకెట్లు వాటర్ తెస్తే అంత నువ్వు తెచ్చుకోవచ్చు అనమాట. ఎంత ధ్యానిస్తే, ఎంత రీసెర్చ్ చేస్తే, ఎంత పరిశోధన చేస్తే అంత నాలెడ్జ్, అంత జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటా. దాన్ని పరిశీలన చేసేవాడు ఎవడు? ఉన్నావా? అపోస్తలుడైన పౌలు ఆసక్తి కలిగి గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడట. నేర్చుకున్నాడు? ధర్మశాస్త్రాన్ని. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? మనం నేర్చుకునే పరిస్థితి మనకి ఏమైనా ఉందా? నువ్వెన్ని డిగ్రీలు సంపాదిస్తున్నా స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది, ఆత్మ సంబంధమైన జ్ఞానం నీకు లేకపోతే ఈ లోకంలో కూడా శారీరకంగా, ఈ లోక సంబంధమైన దాంట్లో కూడా నీవు రాణించలేవు. డిగ్రీసులు సంపాదించవచ్చు, కానీ లోకంలో కూడా నువ్వు రాణించాలంటే నీకు దీని మీద అవగాహన అనేది రావాలి. హల్లెలూయా. చదవండి. హాలిడేస్ మస్ట్గా చదవండి. అవసరమైతే టైం కేటాయించుకోండి, తప్పకుండా చదవండి. నేను పారదీప్లో ఉన్నప్పుడు, ఇదిగో మన కోటేశ్ గారు ఉన్నారు కదా, నేను 2-3 అంటే వారి దగ్గరికి ఎక్కువ స్టేయింగ్ అనేది చేస్తూ ఉంటా, భోజనం కానీ పడుకోవడం కానీ. అలా వెళ్తున్నప్పుడు వారి వైఫ్, వారు కూడా ఎక్కడ ఉన్నారు. నేను కొన్ని సందర్భాలు సడన్గా వెళ్తే ఆమె బైబిల్ చదువుకుండేవారు. అంటే ఈ వయసులో, అంటే వారికి వివాహం అయిపోయింది, పిల్లలు ఉన్నారు, వారికి వంటలు ఉంటాయి, బట్టలు తుక్కోవడం ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి.
కానీ వారికి ఖాళీ టైంలో వాక్యాన్ని చదువుకోవాలని ఆసక్తి ఉంది చూసారా, అది గొప్పది. మనకుందా ఆ విషయం? రీసెంట్గా మళ్ళీ అద్దరిపేట వారు వచ్చారని నేను మామూలుగా చూడడానికి వెళ్తే ఆ ఖాళీ టైంలో కూడా ఆమె బైబిల్ తెచ్చి చదువుతుంది. ఈరోజు నేను అంటున్నాను, మనకు ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే మనలను బ్రతికిస్తుంది. ఎన్నో సందర్భాల్లో చెప్తున్నాను, ఈ ఆత్మీయ జీవితంలో ఎన్నో శ్రమలు, లోకంలో ఎన్నో పోరాటాలు, ఇవన్నీ ఎదుర్కోవాలంటే మనకు బలం వాక్యంలో నుండే వస్తుంది. అవన్నీ జయించాలంటే బలం వాక్యం నుండే మనం పొందుకోగలుగుతాం. అవన్నీ ఎదుర్కోవాలంటే జ్ఞానం వాక్యం నుండే మనం సంపాదించుకుంటాం. అలాంటి దివ్య వాక్యాన్ని, శ్రేష్టమైన ఉన్నతమైన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. భక్తుడు ఒక ఆయన స్మిత్ అనే ఒక వ్యక్తి, లేకపోతే ఒక మిషనరీ, సువార్త పరిచారకుడు, ఆయన గురించి చదువుతున్నప్పుడు ఆయన గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రతి 15 నిమిషాలకు, ఇన్ ఎవ్రీ 15 minutes, ప్రతి 15 నిమిషాలకు ఆయన బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా ఉండలేడట. ఏం చేయకుండా? గంటగా లేకపోతే 15 నిమిషాలకి? 15 నిమిషాలు. 15 నిమిషాలు అంటే ఎంతండి? మన వాక్యం చెప్పే 15 నిమిషాలు అయిపోయింది. 15 నిమిషాలకు ఒకసారి స్మిత్ అనే ఒక పరిచారకుడు, సువార్థికుడు, యూస్ టు ఓపెన్ ద బైబిల్ అండ్ యూస్ టు రీడ్ ద బైబిల్ ఎవ్రీ 15 minutes. ప్రతి 15 నిమిషాలకు ఆయన గ్రంథాన్ని చదివేవాడట. అట్ ది సేమ్ టైం అదే సమయంలో మోకరించి ప్రార్థన చేసేవాడట. ఎంత ప్రాముఖ్యత ఉంటే అంత విధంగా తన జీవితాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, లేదా ఆయన జీవితంలో క్రమంగా ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం గమనించాలి. ఈరోజు దేవుని యొక్క మాటలు మనం చదువుతూ ఉన్న నీవు నేను మనమందరం వింటున్న నీవు నేను మనమందరం కనీసం ఈరోజు నుంచైనా దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ వహించండి. నిజంగా వాక్యం పట్ల మనకు విలువ, శ్రద్ధ ఉంటే నిజంగానే మనము దేవుని సన్నిధి కూడా ప్రేమిస్తాం. అందుకే వాక్యంలో మనం చూస్తాం ఆసక్తి ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా? కీర్తన 119, 105 చూస్తే, నీ వాక్యం నా పాదములకు, నా రూమ్లో ఆ బోర్డు ఉంటుంది, ఆ ఫ్రేమ్ ఉంటుంది. ఏంటంటే ఏ వాక్యం ఉంటుందంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా యొక్క మార్గమునకు లేదా నా త్రావుకు ఎలా ఉంది? వెలుగై ఉంది. బ్యాట్లైట్ ఎట్టుకెళ్తామండి? ఎందుకు ఎట్టుకెళ్తాం? త్రావ కనబడడానికి లైట్ వేసుకొని వెళ్తాం. ఇప్పుడు మన ఆత్మీయ జీవితానికి లైట్ ఏంటి? దేవుని వాక్యం. నీ వాక్యం నా పాదములకు దీపం. నేను వేసే ప్రతి అడుగుకు కూడా నీది. నీ వాక్యం ఒక దీపం అయితే నేను వేసే ప్రతి అడుగు కూడా ఎలా ఉంటుంది? చీకట్లో పడిపోద్దా? చీకట్లో తప్పిపోద్దండి. ఇప్పుడు లైట్లు ఎందుకు వేసుకుంటున్నాం? మనం జాగ్రత్తగా వెళ్ళడానికి. మన వెహికల్స్ కానీ, లేకపోతే మనం నడుస్తున్న మన మొబైల్ లైట్ వాడుతున్నామంటే, మనం ఎందుకు వాడుతున్నామంటే దేనికోసం వాడుతున్నాం? మన త్రోవలో సరిగ్గా వెళ్ళడానికి. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో మన త్రోవలు సరిగ్గా ఉండాలంటే ఈరోజు బ్యాట్ లైట్ లాంటిది. అంటే దీపం అంటే ఏంటంటే వెలుతురు, వెలుగు. ఈ వెలుగు మన ముందుంటే కానీ మన మార్గాలు సరిగ్గా ఉండవు. అలాంటి ఆసక్తి వాక్యం పట్ల మనకు ఉండాలంటే, మన జీవితానికి గమ్యాన్ని చేర్చడానికి, మన త్రోవలో ఉపయోగపడడానికి ఇంత శ్రేష్టమైన వాక్యం మనకు ఉపయోగపడుతున్నప్పుడు, మార్గాన్ని చూపిస్తున్నప్పుడు, దారి చూపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆసక్తి అనేది మనకు ఉండాలి. అందుకే అదే కీర్తనకారుడు అంటాడు ఏమో తెలుసా? 42వ కీర్తనలో 1వ వచనంలో అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని వాక్యము కొరకు ఆసక్తి ఉంటే మందిరానికి వచ్చేటప్పుడు ఎలా వస్తాం? 10 నిమిషాలకు ఒక అడిగి వేయం. ఒక సెకండ్కి ఎంత స్పీడ్ వెళ్ళిపోతాం మన తెలియదు. ఏంటండి? ఆసక్తి ఉంటే మన స్పీడ్ కూడా పెరుగుతుంది. ఆసక్తి మనకు చాలా ప్రాముఖ్యం. దేని కొరకు? దేవుని సన్నిధి కొరకు. దేని కొరకు? దేవుని మాటల కొరకు.
దేని కొరకు? దేవుని ఆరాధన చేయడానికి, దేవుని మాటలు వినడానికి. ఎందుకంటే మన జీవితంలో ఇదొక మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. దేవుని వాక్యానికి, దేవుని సన్నిధానానికి ఎంత ఆసక్తి ఉండాలో వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మన జీవితాల్లో, మన దినచర్యలో ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యంగా వాక్యానికి మనము ఇవ్వాలి. ఈ వారంలో జాన్ తమ్ముడు, ఇప్పుడు ఈ క్యామ్ అవన్నీ పెడుతున్నారు చూసారా, జాన్ తమ్ముడు హైదరాబాద్లో అవకాశం వచ్చిన జాబ్ కానీ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ శాలరీ కోసం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఆదివారం లీవ్ ఇవ్వలేదని తిరిగి వెనక్కి వచ్చేసాడు. ఆదివారం జాబ్ చేసుకుంటా లీవ్ అడిగాడు. నేను ఆదివారం తప్పనిసరిగా నేను చర్చికి వెళ్ళాలి, నేను ఆదివారం రాలేను అని చెప్తే, వారు ఆదివారంలో లీవ్ పెట్టడానికి వీలు లేదంటే అదే బ్యాగ్ సర్ది మళ్ళీ ఎక్కడికి వచ్చాడు. ఎందుకంటే నేను సన్నిధి మాత్రం మిస్ అవ్వకూడదు. నేను చెప్తున్నాను, నువ్వు సన్నిధికి ఇంపార్టెన్స్ ఇచ్చావు కాబట్టి దేవుడు నీకు ప్రాముఖ్యంగా జీవితంలో ఒక ఇంపార్టెన్స్ అనేది ఆయన ఇస్తాడు. హల్లెలూయా. నేను అదే నమ్మాను. దేవుణ్ణి ఎవరు గౌరవిస్తారో, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో, దేవుని సన్నిధాన్ని ఎంత ప్రేమిస్తారో, వారి జీవితంలో దేవుడు తిరిగిలేని కార్యం చేస్తాడు. అది నేను చూశాను, నా వ్యక్తిగతంగా చూశాను. నేను కూడా చదువుకున్నాను, నేను కూడా కాలేజీకి వెళ్ళాను, కానీ ఏ ఆదివారం వెళ్ళలేదు. ఏ ఆదివారం కాలేజీ లేదనా ఉండేది. ఈ వారం రోజు సరిపోక ఆదివారం కూడా పెడేసేవారు. కానీ నేను చెప్పాను ధైర్యంగా, ఆదివారం నేను రాను. దేవుడు నన్ను వదిలేశాడా? దేవుడు నన్ను వదిలేడు. ఆదివారం వెళ్ళే వాళ్ళు అందరూ తిరుగుతున్నారు బయట అటు ఇటుని, కానీ నేను మాత్రం ఒకడికి చెప్పేవాడిగా దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. లవ్ గాడ్, లవ్ చర్చ్. దేవుణ్ణి ప్రేమించండి, వాక్యాన్ని ప్రేమించండి, సన్నిధానం ప్రేమించండి. ఈరోజు అది మీ జీవితాల్లో ఒక స్థిరమైన ఆశీర్వాదం అనేది దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందుకే మనం ఎప్పుడైనా జాయిన్ అయ్యేటప్పుడు, ప్రసాద్ అని కూడా బాధపడుతున్నాడు తన కుమారుడి కోసం, వెళ్ళి లీవ్ అడుగుతుంటే ఇవ్వట్లేదని. ఎప్పుడైనా మనం జాయిన్ అవుతున్నప్పుడు, మనం ఎందులోకన్నా వెళ్తున్నప్పుడు ముందే చెప్పండి, నేను ఆదివారం నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలి. ఏమని? రాను. శాలరీ ప్రాబ్లం కాదు. మనకి చపాతీ 1000 రూపాయలు ఏమి అయిపోలేదు కదా, రేట్లు ఏమీ లేకపోతే విపరీతంగా వెళ్ళిపోలేదు. శాలరీ ప్రాబ్లం కాదు, మన నమ్మకంగా ఉంటే శాలరీ పెరుగుతుంది. కానీ దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మనము ఇవ్వాలి. 1,00,000 రూపాయల శాలరీ, నువ్వు దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి లేదంటే వెళ్ళిపోకూడదు. దేనికి ఇవ్వాలి ఇంపార్టెన్స్? 1,00,000 కాదు, దేనికి ఇవ్వాలి? దేవుని సన్నిధానానికి. హల్లెలూయా. అది నీ జీవితాన్ని నిలబెడుతుంది, నీ జీవితాన్ని కడుతుంది. నీ జీవితంలో దేవుడికి ఎప్పుడైతే ఆ ప్రాధాన్యత ఇస్తున్నావో, దేవుడు నిన్ను హెచ్చించడానికి ఆయన ఇష్టపడతాడు. కనుక ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా మీ జ్ఞాపకాల్లో ఉండాలి. అందుకే దేవుని సన్నిధి పట్ల ఆసక్తి మనకు ఉండాలి. హల్లెలూయా. కనుక ఈ దినాన్ని దేనికి ఉంటుంది ఆసక్తి? విషయాల్లో ఆసక్తి ఉంటుంది అని అంటే, దైవికమైన దానిపై ఆసక్తి లేదు, కానీ లోక సంబంధమైన దానిపై ఆసక్తులు చాలామందికి ఉన్నాయి. ఎందుకు అని మనం గమనించగలిగితే, లోకం ఎంతో అట్రాక్టివ్గా ఉంది. లోకం ఎలా ఉంది? ఆకర్షణీయంగా ఉంది. ఎంత ఎలాంటోడైనా పడిపోవడానికి, లేకపోతే నశించిపోవడానికి, లేదా పాడైపోవడానికి ఈరోజు లోకం అట్రాక్టివ్గా ఉంది. మనం ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఈ మంచి మార్గంలో ప్రయాణం చేస్తుంటే, అపవాది మన పక్కనే ఉండి, ఒరే పోరా బాబు అని మనం చెప్పినా, వదిలేరా బాబు అన్న మళ్ళీ ఫ్రెష్గా పౌడర్ రాసుకొని వచ్చి ఒక్క అవకాశం అంటాడు. అంటే వాడి ప్రయత్నం వాడిది. మనం ఎన్నిసార్లు వాడిని జయించినా మన పక్కనే ఉండి నీట్గా వచ్చి, గివ్ మీ ఆపర్చునిటీ, ఈ సమయంలో నాకు ఒక చిన్న అవకాశమే అంటాడు. వాడి ప్రయత్నం అది. అపవాది గర్జించు సింహం వల్ల ఎలా ఉన్నాడట? ఎవరిని మృంగుదుమా అంటే, చూడండి, అపవాది సింహం వలె. సింహం ఎలా ఆటాడుతుంది? ఇదిగో నేను వస్తున్నానని చెప్తుందా? మీరు డిస్కవరీ ఛానల్ చూస్తే, అది వేటాడుతున్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఒక అడుగు వేసినప్పుడు అవతలకున్న ఆ జింకకి కానీ దేనికి తెలియదు, అంత స్లోగా ఏం చేస్తుంది? అది పాదం మోపుతుంది. దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తుందో తెలుసా? అమాంతంగా పడిపోద్ది. ఇంక తప్పించుకోవడానికి ఉండదు. అపవాది కూడా మనలను సైలెంట్గా, చిన్నదే కదా అనుకుంటాం మనం. లోకంలో ఏదో చిన్నదే కదా నేను చేస్తున్నాను, చిన్నదే కదా చేస్తున్నాం అనుకుంటాం. కానీ అపవాది ఒకేసారి మనల్ని ఏం చేస్తాడో తెలుసా?
బ్రింగి వేస్తాడు. అందుకే లోకాన్ని ప్రేమించొద్దు. దేనిపై ఆసక్తి ఉండాలో దేని మీద ఆసక్తి ఉండకూడదు వాక్యం చెప్తుంది. ఒకసారి వాక్యంలో నుండి మనం చూసి ఒక 10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. ఒకసారి 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇంకేంటంటే చదవండి కిందకి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. కిందకి వెళ్తే లోకమును దాని ఆశలు గతించిపోవును గాని దేవుడి చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. చూడండి, లోకము లోకాశలు గతించిపోతాయి. నేత్రాలతో చూసి ఆనందిస్తున్న మనం దేని పట్లయితే ఆశ కలిగి, దేన్నైతే మనము ఆసక్తి కలిగి ఒకవేళ మన జీవితాన్ని పాడు చేసుకునే దాన్ని చూస్తున్నామో అది లోకాశ, అది దేవుడి నుంచి వచ్చింది కాదు. మనకు జాగ్రత్తగా వెళితే దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుణ్ణి లేకపోతే ప్రేమిస్తున్న వ్యక్తి దేన్ని ప్రేమించడో తెలుసా? ఈ విల్ నాట్ లవ్ ద వరల్డ్లీ థింగ్స్. లోక సంబంధమైన వాటిని ప్రేమించు. ఈరోజు మనము దేవుణ్ణి ప్రేమించే వారమైతే క్లియర్గా తెలుస్తుంది, మనము దేవుణ్ణి ప్రేమిస్తాం, లోకాన్ని జయిస్తాం. లోకంలో ఉండేదంతా ఒక మాటలో చెప్పాలంటే నేత్రాశ. ఇందులోనే కదా పడిపోతున్నాం మనం అందరం. డబ్బు చూస్తే పడిపోతాం, లేకపోతే ఒక స్త్రీ చూస్తే పడిపోతాం. పడిపోవడం అంటే కింద పడిపోవడం కాదు, ఏం పడిపోతాం తెలుసు మనకి, అవునా? స్త్రీ చూస్తే అయిపోతారు కొంతమంది, డబ్బు చూస్తే కొంతమంది అయిపోతారు, ఇలా రకరకాలుగా వ్యక్తులు నేత్రాంశలో పడిపోతున్నారంటే ఒకసారి ఆలోచన చేయండి, అది దేవుడి నుంచి వచ్చింది కాదు. ఈ కాలం ఒకవేళ మనము అదే విషయాల్లో పడిపోతున్నామంటే మన దేవుని పిల్లలం కాదని మనం ముద్రేసుకోవాలి. మందిరానికి రావచ్చులేండి, మందిరానికి ఎంతవరకు వస్తాం? ఆయన రారా బాబు అన్నదాకా వస్తాం. అప్పుడు దాకా మనం ఎవడేటో మనకి తెలియదు, అంతవరకు కానిచ్చేస్తాం, మనం వెళ్ళిపోతాం, తప్పదు. కానీ ఎవడో లోక సంబంధమైన వ్యక్తో, ఎవడో దైవికమైన సంబంధమైన వ్యక్తో మనము మన క్రియలను పెట్టి మనకే అర్థమవుతుంది. నేత్రాసం జయించగలుగుతున్నామా? లోకాసం జయించగలుగుతున్నామా? అఫ్కోర్స్ ఇది నేను చెప్పినంత తేలిక కాదు. మన దినచర్యలో మనము ప్రతిరోజు ఆచరణలో పెట్టవలసింది, క్రమపరచుకోవలసింది. ఒకసారి నేత్రాసం జయించలేం, ఒకసారి మనము లోకంలో ఉన్న వాటిని జయించలేం. కానీ మనం ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్ మనం ఏం చేయాలి? జయించుకుంటూ వెళ్ళాలి. 1వ తరగతి చదివాం, ఏమి రాలేదు. 2వ తరగతి చదివాం, ఏమి రాలేదు. 3వ తరగతి చదివాం, ఏమి రాలేకపోతే ఏమనుకుంటారు చదివించే వాళ్ళు? వీడి తరగతులు పెరుగుతున్నాయి కానీ వీడికి ఏమీ రాలేదు. ఇప్పుడు ఇందాక బేబీ గారు సాక్ష్యం చెప్పాను, నేను 10 సంవత్సరాల నుంచి అని. ఆమె 10 సంవత్సరాల నుంచి వస్తుంది. నేను తెలుసా, నేనేమనుకుంటానంటే 10 సంవత్సరాలు ఇంకే ఎక్కువే వస్తుంది ఆవిడ. ఏంటండి 10 సంవత్సరాలనే అవుతుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితాల్లో ఎలా ఉండాలి? ఆత్మీయ జీవితాల్లో ఎలా ఉండాలండి? ఎదగాలి మనం. అన్నీ కంపేర్ చేస్తున్నాం. మన పిల్లలు చదవపోయారు అనుకోండి, ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తాం, లేకపోతే మార్కుల లిస్ట్ ఇవన్నీ చూసి ఈ 10th వచ్చిన ఏమి రాలేదండి అని ఒక మాటలో ఎంతో మాట అని వాళ్ళని నిందించి ఏదో మన ప్రయత్నాలు పేరెంట్స్గా మనం చేస్తున్నాం. ఆ శ్రద్ధ ఆత్మీయ జీవితాల్లో ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇన్ని సంవత్సరాలు అయింది ప్రార్థనకి ఎలా వెళ్తున్నాను? ఇన్ని సంవత్సరాలు అయింది ఒక్కడనే వెళ్తున్నానా, కుటుంబంగా వెళ్తున్నానా? ఇన్ని సంవత్సరాలు అయింది ఏమన్నా ఫాస్టింగ్ ప్రేయర్ అనే అలవాటు నాకు ఉందా? ఇన్ని సంవత్సరాలు వెళ్తున్నాను ఏమన్నా వాక్యాన్ని ఏమన్నా ఎక్కువ ధ్యానించగలుగుతున్నానా? ఇన్ని సంవత్సరాలు వెళ్తున్నాను ప్రార్థనలో ఏమైనా స్థాయి పెరిగిందా? ఇన్ని సంవత్సరాలు వెళ్తున్నాను నా శరీరం నా కంట్రోల్లో ఉందా? చెక్ చేసుకోవాలి. ఒక సబ్జెక్ట్లో ఎంత తక్కువ వచ్చింది, ఒక సబ్జెక్ట్లో ఎంత వచ్చింది అని చూసుకుంటున్నప్పుడు ఏ ఏ విషయాల్లో ఎంత ఉందో అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటేనే మన ఆత్మీయ జీవితం అనేది ఎదుగుతుంది. లేకపోతే ఏదో అలా కొట్టుకుపోతాం అంతే. ఎప్పుడు దాకా కొట్టుకుపోతాం? ఆయన వచ్చేదాకా కొట్టుకుపోతాం. ఆ తర్వాతే మనకి గమ్యం ఏంటనేది ఆయన నిర్దేశిస్తారు. కనుక మనము ఎదగాలి.
ఎంతో ప్రయాసపడి ఓ రూమ్ కట్టుకుంటున్నాను ఈ మందిరం పక్కన. ఎందుకో తెలుసా? ఇగో చదువుకోవడానికే. మా పాప చదువుకోనివ్వట్లేదు, అందుకే లాభం లేదు, నువ్వు టెంట్ ఓ గది ఏర్పాటు చేసాం అనమాట. ఇంక నేను ఇందులో ఉండాలి. మా అమ్మగారు కూడా నాకు ఇచ్చే అంటున్నారు. మా అమ్మగారు నేను ఎంత కష్టపడి కట్టుకుంటే. చదువుకోవడానికి, దేవునికి సమయానికి ఇవ్వడానికి, ప్రార్థన చేసుకోవడానికి, మైండ్ ప్రశాంతంగా ఉండడానికి. ఏంటి, వాక్యం ఎంత ధ్యానిస్తే అంత ఆనందిస్తాం. అది నాకు అర్థమైంది. లోకంలో తిరిగితేనో, ఏంటండి ఊరంతా తిరిగి వాక్యాలు చెప్తేనో, లేకపోతే ఎక్కడెక్కడో పెద్ద స్పీకర్ అనిపించుకుంటేనో ఆ తృప్తి ఉండదు. దేవునితో గడిపితేనే తృప్తి. హల్లెలూయా. దేవునితో గడిపితేనే. పెద్ద పెద్ద సేవకులు, ఖాళీ లేకుండా పరిచర్య చేస్తున్న సేవకులు ఇప్పుడు అంటున్న మాట ఏంటో తెలుసా? మేము దేవునితో గడపలేకపోతున్నాం. ప్రయాణాలన్నీ కారుల్లో, ప్రయాణాలన్నీ ఇంకా వాక్యాలు చూసుకోవడానికి, చదువుకోవడానికి, ధ్యానించడానికి సమయాన్ని ఇవ్వడానికి ఉండలేదు. ఇక్కడ ఓ మీటింగ్, రేపు ఉదయం ఓ మీటింగ్, ఆ రాత్రి ఓ మీటింగ్, ఇలాగ వెళ్ళిపోతూ ఉంటే దేవునికి సమయాన్ని ఎప్పుడు ఇస్తాం? దేవునికి సమయాన్ని ఇవ్వాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి విలువనివ్వాలి. అలా ఎప్పుడైతే మనం ఇస్తామో, అలా ఎప్పుడైతే మనం ఉంటామో, అలా ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి మనం జీవిస్తామో, ఒక దినాన్ని వాళ్ళే దేవునితో ఉంటారు. హల్లెలూయా. ఎవడైతే నాతో ఉంటాడో నేను వారితో కలిసి భోజనం చేయడం అంటే ఏంటి? ఇట్స్ ఏ ఫెలోషిప్, సహవాసం. కలిసి భోజనం చేస్తున్నాం అంటే ఏంటి? ప్రకటనలో ఉంటుంది, ఎవరైతే నాతో ఉంటారో నేను వారితో ఉంటాను, వారితో కలిసి నేను భోజనం చేస్తానంటే ఫెలోషిప్, సహవాసం. అంటే అక్కడ పరలోకంలో భోజనం చేస్తామని కాదు, సాదృశ్యంగా చెప్పిన మాట అది. ఆ సహవాసం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నేను, మనమందరము ఆసక్తి చూపిద్దాం, లోకాన్ని జయిందాం, లోకాసను జయిందాం. ప్రియులారా గమనించండి, లోకాన్ని జయించలేకపోతే మనము దేవుని కుమారుడము కాదు. మరొక రిఫరెన్స్ మీకు చూపించి నేను ముందుకెళ్తాను. గలితీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. గలితీయులు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలితీ సంఘానికి రాస్తూ చెప్తున్న మాట, 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పిందేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, మీరు శరీరేచ్ఛను నెరవేర్చు. ఏ ఆశ ఉండాలి మనము? టు వాక్ ఇన్ ద స్పిరిచువల్. మనము దైవిక సంబంధమైన దానిలో నడవడానికి ఇష్టపడాలి. అప్పుడు మనం ఏమి నెరవేర్చమంట? శరీరాచను. మరి ఎప్పుడు మన ఆలోచనలో, మన యొక్క విధానం అంతా కూడా వాక్య ప్రార్థన మీద ఉంటే పాపం ఎందుకు చేస్తామండి? చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఒకవేళ వచ్చాయి అనుకుందాం, ఎందుకు మనం జయించలేం? ప్రతి 15 నిమిషాలకి ఆ దైవజనుడు ఆ చరిత్ర చదువుతుంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఎలా పాసిబిలిటీ అయింది? కారణం ఏంటి? ఆసక్తి. ఆసక్తి. చూడండి, ప్రేమికులు ఉంటారు, వాళ్ళు రోజంతా మాట్లాడుకోవాలనుకుంటారు. అది ఏమంటారు దాన్ని? ఆసక్తి, ప్రేమ. అదే దీన్ని అప్లై చేయండి, దీనికి అప్లై చేయండి. వాక్యానికి ప్రేమ ఉంటే, వాక్యం పట్ల శ్రద్ధ ఉంటే ప్రతి 15 నిమిషాలు మనం కూడా చదువుకోగలుగుతాం. ఈరోజు గమనించగలిగితే లోకానికి ఉన్న ప్రేమ దైవిక సంబంధమైన దానికి లేదు. లోకానికి ఇస్తున్న ప్రాముఖ్యత దైవిక సంబంధమైన దానికి లేదు. ఈరోజు లోకం 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 అని వెళ్ళిపోతే చివరికి మనము పాతాళానికి తప్ప దేవుడిచ్చే రాజ్యాన్ని మనము పొందుకోలేం. దైవికమైన సంబంధమైన ఆలోచన కలిగి మనం బ్రతికితేనే ఒక దినాన్ని ఈ ప్రయాసకు ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాము. హల్లెలూయా. నేను క్రైస్తవుణ్ణి అని నువ్వు ముద్ర వేసుకున్నావు. ఇప్పుడు మనము ముద్రే కాదు, ఆ క్రైస్తవ జీవితాన్ని నిరూపించవలసిన అవసరం ఉంది. ఆయన లోకమును జయించాడట. ఎవరు? మన ప్రభు. నేను లోకమును జయించాను, మీరు కూడా జయించండి. మనం జయించలేమని ఒకవేళ ఆయనకు తెలుసుంటే, నేను లోకాన్ని జయించాను, మీరైతే జయించలేరు, ఎందుకంటే మీరు మానవులు అనేవాడు ఆయన. నేను లోకమును జయించాను, ఆయన కూడా మానవుడిగా వచ్చాడు, మీరు కూడా జయించండి. అంటే జయించగలమా? జయించగలం. అందుకే ఆయన చెప్పాడు. కనుక లోకాన్ని, లోకం మీద ఆశలు తగ్గించుకుందాం, దైవికమైన దానిపై ఆశలు పెంచుకుందాం. ఎందుకనంటే అదే మనకు చివరి గమ్యాన్ని నిర్దేశిస్తుంది.
అందుకే చూడండి, కీర్తనలు 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఏ మార్గం? దుష్టుల మార్గం. అది ఏ మార్గం? అది శరీర సంబంధమైనది. నీతిమంతుల మార్గం ఉంది, అదే మార్గం ఆత్మ సంబంధమైనది. దుష్టుల మార్గం గుండా వెళ్ళిపోతున్నావా? చివరికి ఏంటి గమ్యం? దుష్టుల సభలో ఏంటంట మనం నుంచోవాలి. నీతిమంతుల సభలో ఎవరు నుంచుంటారు? నీతిమంతులు. అంటే దుష్టుల సభలో నీతిమంతులు నిలవరు, నీతిమంతుల సభలో ఎవరు ఉండరు? దుష్టులు నిలవరు. దేనికి దానికి సపరేట్. ఈరోజు మనం జీవిస్తున్న జీవితానికి 2 గమ్యాలు ఉన్నాయి. అయితే దేవుని దగ్గరికి వెళ్ళడం, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళకపోవడం. మన జీవించే జీవితం మీద ఇవి ఆధారపడి ఉన్నాయి. కనుక మనం ఏ స్టెప్ అవుట్ మనం ముందుకేసిన, ఒక అడుగు మనం ముందుకేసిన, నీ ఆత్మీయ జీవితాన్ని కోసం ప్రశ్నించుకో. నీ పిల్లల కోసం కానీ, నీ వ్యక్తిగత జీవితం కోసం కానీ, నీ కుటుంబం కోసం కానీ మొదటగా నీవు ఆత్మ సంబంధమైన దానికి ప్రాధాన్యత ఇవ్వండి. శారీరక సంబంధమైన దాంట్లో వారు విజయాన్ని సాధిస్తారు. ఆత్మ సంబంధమైన దాంట్లో వీక్ అయిపోతే శరీర సంబంధమైన దాంట్లో లోకంలో మనం ఏమైపోతాం? బలహీనమైపోతాం. దానికి కీవర్డ్గా దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి వాక్యానికి, ప్రార్థనకు, నీతికి మనం ప్రాధాన్యత ఇస్తేనే లోకాన్ని జయించగలుగుతాం. కనుక ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతున్న సందర్భాలు ఏంటో తెలుసా? ఎంతో కష్టపడి చదివిస్తున్నారు పిల్లల్ని, కానీ ఒక స్థాయి రాబోడికి వారికి భక్తి నేర్పక తప్పిపోయి ఈరోజు నా పిల్లలు దారి తప్పిపోయారు అంటున్నారు. అందుకే చదువు కంటే ఏది నేర్పించాలి? భక్తి నేర్పించాలి. చదువులో రానిచ్చకపోవచ్చు, భక్తిలో రానిస్తే జీవితంలో నిలబడతాడు, జీవితాన్ని కట్టుకోగలుగుతాడు, జీవితాన్ని కష్టపడైనా పోషించుకోగలుగుతాడు. ఎందుకంటే ఈ వాక్యం వారిలో ఉంది కాబట్టి. కనుక వాక్యం అనే పునాది వేద్దాం. దేవుడి యొక్క మాటలు మన జీవితంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం.